హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏపీడిఎస్సి 17/6/2025 మార్నింగ్ షిఫ్ట్ ఎస్డిటి క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ముందుగా వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేసుకోవట్లేదు. దాంతోపాటు సబ్స్క్రైబర్ని కూడా పెంచండి. అది మాకు ఒక మోటివేషన్గా, ఒక సపోర్టింగ్గా యూజ్ అవుతుంది. కెమెరామెన్ నీలేష్తో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సైకాలజీ చూద్దాం. శ్రమించడం న్యూనత అనే క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ. ఆప్షన్ ఏ ఉత్తర శైశవం, ఆప్షన్ బి కౌమార దశ, ఆప్షన్ సి క్రీడా దశ, ఆప్షన్ డి పాఠశాల దశ. దీని ఆన్సర్ శ్రమించడం న్యూనత అంటే పాఠశాల దశ. ఓకేనా. కౌమార దశ అంటే విశ్వసనీయత. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా అనమాట. సెకండ్ది టీ తాగడం ఇష్టం లేదు, అలాగని కాఫీ తాగడం కూడా ఇష్టం లేదు. కానీ రెండిట్లో ఏదో ఒకటి తాగాలి. అభ్యర్థి ఎదుర్కొనేవి. ఆప్షన్ ఏ ఉపగమ, ఆప్షన్ బి ఉపగమ పరిహార, ఆప్షన్ సి పరిహార, ఆప్షన్ డి ఉపగమ పరిహార. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఇవ్వడం వలన క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది ఏంటి అన్నది తెలియదు. దానికి అనుకూలంగానే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి అభ్యర్థులు గుర్తించగలరు. ఏదో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటటువంటి అభ్యర్థులకి కొద్దిగా యూజ్ అవుతుంది అని మేము ఈ వీడియోలు చేస్తున్నాం. అంతేగాని ఇది కరెక్టు, ఇది ఇంతే అని అయితే కాదు. ఓకేనా. గవర్నమెంట్ ఇచ్చేకి ఫైనల్కి అంటే ఇందులోని కాఫీ తాగడం ఇష్టం లేదు అంటే ఇదేంటి మైనస్ అన్నమాట. అంటే మైనస్ కింద తీసుకుంటాం. ఇష్టం లేదు. ఓకేనా. అదే ఇష్టం అనుకోండి ప్లస్ అని తీసుకోలేదు. ఇష్టం లేదు కాబట్టి పరిహారం. నెక్స్ట్ ఏంటి, టీ తాగడం కూడా ఇష్టం లేదు అంటే అది కూడా పరిహారం కిందకు వస్తుంది. కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి పరిహార కిందకి వస్తుంది, లేదా ద్విపరిహార కిందకైనా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఎన్సెఫ్ 2005 కోసం ఒక బిట్ ఇచ్చారు. ఫోర్త్ క్వశ్చన్ ఎన్ఈపి 2020 కోసం ఒక బిట్ ఇచ్చారు. ఇది ఎలాగిచ్చారో తెలియదు, మనకి పంపించలేదు. నెక్స్ట్ మెథడాలజీలోని ఫస్ట్ క్వశ్చన్, డేటా గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ యూక్లిడ్, ఆప్షన్ బి ఆర్కమెటిక్స్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి జాన్ డూయి. దీని ఆన్సర్ యూక్లిడ్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బోధన పద్ధతుల నుండి ఒక బిట్ వచ్చింది. ఆగమన నిగమన పద్ధతి, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి నుండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం సైన్స్లోకి వెళ్దాము. సైన్స్లోనే ఏ విధంగా అడిగారంటే ఫస్ట్ క్వశ్చన్, పర్యావరణ హితకారిని ఈ క్రింది వాటిలో ఏది? హితకారిని అంటే నాశనం చేసేది అని అర్థం పర్యావరణాన్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కాగితం, ఆప్షన్ బి రబ్బరు, ఆప్షన్ సి ప్లాస్టిక్, ఆప్షన్ డి ఎండిపోయిన ఆకులు. దీని ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ సి ప్లాస్టిక్. ఓకేనా. పర్యావరణంలోని కాగితం కలిసిపోతుంది, రబ్బర్ కూడా కలిసిపోతుంది. అదేవిధంగా అంటే భూమిలో కలిసిపోతుంది అన్నమాట. ఎటువంటి హాని తలపెట్టదు. ఎండిపోయిన ఆకులు కూడా కొన్ని రోజులు పోతే వీటి కింద అవుతుంది. కానీ ప్లాస్టిక్ మాత్రం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, రక్తాన్ని బీపీని కొలిచే పరికరం ఏది? ఆప్షన్ ఏ స్టెథోస్కోప్, ఆప్షన్ బి స్పిగ్నోమానోమీటర్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి లాక్టోమీటర్. దీని ఆన్సర్ స్పిగ్నోమానోమీటర్. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. స్టెథోస్కోప్ అంటే మన గుండె ఎన్నిసార్లు పనిచేస్తుందని తెలుసుకోవడానికి స్టెథోస్కోప్ను యూజ్ చేస్తాము. బారోమీటర్ అంటే వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. లాక్టోమీటర్ అంటే పాలలో ఉండే చక్కెరని కొలిచే పరికరాన్ని లాక్టోమీటర్ అంటారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మెడలో ఉండే గ్రంథి ఏది? ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి అధివృక్క గ్రంథి, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. దీని ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి. పీయూష గ్రంథి అంటే మెదడు దగ్గర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మెదడుకి వెన్నుపాముకి మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆప్షన్ బి ఏటి ఇచ్చాడు? అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అంటే మనకి మూతపిండాల పైన టోపీలాగా ఉంటుంది. ఓకేనా. ఉద్వేగాలు వీటి నుండే వస్తుంది. నెక్స్ట్ సి
అంటే ఏటి ఇచ్చాడు? కాలేయం. కాలేయం అంటే ఇది అతిపెద్ద గ్రంథి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సున్నపు తేటను పాల వల్ల మార్చేది. ఈ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయిందో తెలియదు, చూసుకోండి. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్వచ్ఛమైన ఇంధనం ఏది అని ఇచ్చాడు, అక్కడ ఆప్షన్స్ రాలేదు. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మాకు కూడా కొన్ని మోటివేషన్ కింద యూజ్ అవుతుంది. త్వరలో డిఎస్సి క్లాసెస్ ఫ్రీగా ప్రారంభిద్దామని అనుకుంటాం కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇలాగే ఈ విధంగానే మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాము. ఇంకా నీట్గా టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ చెప్దామని అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు. శుభదినం.